పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా జీహెచ్ఎంసీ వారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మరి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వారు, అన్ని సంస్థలు కూడా మరి కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, మనం ఫౌండేషన్ వారు, అదేవిధంగా ఆదర్శ ఫౌండేషన్, అదేవిధంగా మన నటరాజ్ అకాడమీ, అన్ని సంస్థలు అమ్మాడి ఫౌండేషన్ వెనకాల మేమున్నామని చెప్పేసి, మేము సైతం అని చెప్పి ప్రతి ఒక్కరూ, కిషన్ గారు, పేరు పేరిన కార్తీక్ గారు, ఇంకా పేరు పేరిన మన సింగ్ సాబ్, అదేవిధంగా పవన్ గారు, యువ నాయకుడు, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరుగుతున్నా నేనున్నాను అనేటువంటి వ్యక్తి పవన్ సార్. ముఖ్యంగా ఇవాళ అమ్మాని ఫౌండేషన్ ఒక ఆదర్శంగా పాయింట్ తీసుకున్నది ఏందయ్యా అంటే, డాక్టర్స్ డే సందర్భంగా మహిళా సమస్యలపై కూడా డాక్టర్స్ ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. కాబట్టి ఈ రోజే మహిళా సమస్యల కోసం కంకణం కట్టుకుని డాక్టర్స్ డే నిర్వహించినటువంటి మనసున్నటువంటి వ్యక్తి డాక్టర్ అమ్మాని గారు. ఈ మధ్యనే వారికి సోషల్ సర్వీసులో కోవిడ్లో చేసినటువంటి సేవలకు గాను, అంతకుముందు స్కిల్ డెవలప్మెంటు, ఇప్పుడు కూడా నిరంతరం అది కూడా సబ్జెక్ట్ ఉండాలని స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్స్ నిర్వహించడం కూడా చాలా ఆనందంగా భావిస్తూ, వచ్చిన మహిళా సోదరీమణులందరికీ, డాక్టర్లందరికీ నమస్కారాలు చేస్తూ, మరోసారి యువతరానికి మరి ముఖ్యంగా బ్రహ్మాండమైనటువంటి డాన్స్ చేసి అందరినీ మా కల్చరల్ టీవీ పురుషోత్తం గౌడ్ గారిని చాలా ఆనందంగా వారిని పోలీస్ డిపార్ట్మెంట్ సోదరుల్ని, అక్కడ ఒక అమ్మాయి బండి స్కిడ్ వెంటనే పోలీసు వారు కాపాడారు. వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రతి ఒక్కరికి, జిహెచ్ఎంసీ వారికి, అండర్ గ్రౌండ్ వర్క్ చేసిన తెలియని పేర్లు కూడా ఉన్నారు ఇక్కడ. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దీని అంతటికీ మా అధినేత్రి అమ్మాని గారు ఒక్కటే. ఆవిడ రాత్రి 11:30కు 12 గంటలు పడుకుని ఉంటారు. తెల్లారి పొద్దున్నే అన్న వస్తున్నావా, నా కొడుకు నాని కూడా వస్తున్నాడా అని అడిగింది. అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడుందయ్యా మనసు అంటే, ప్రజాసేవలో మనసుంది. డబ్బు మీద ఎందరో ఉన్నారు, డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు, కోట్లాది ఐశ్వర్యం ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇవాళ కుక్కకు కారు, అన్ని కార్లు మెయింటైన్ చేసి వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ పక్కకు పెట్టి వారి కుమారులను కూడా ఈ ప్రజాసేవలో తీసుకెళ్తూ, ఆ అబ్బాయికి ఫీవర్ వచ్చింది అయినా కూడా కంటిన్యూ చేస్తూ ఈ సేవను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.